హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను దండుగుల శ్రీనివాస్. కవితక్క రైతు బంధును వదిలి దళిత బంధు వెంట పడ్డది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు దళిత బంధు ద్వారానే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అది ప్రధాన కారణం. ఆ పథకమే ఒక అటర్ఫ్లాప్ పథకం అనే విషయంలో ఆ పార్టీ నేతలే దాని మీద గగ్గోలు పెట్టి విమర్శిస్తున్న తరుణంలో ఇప్పుడు ఉన్న పరంగా ఎమ్మెల్సీ కవిత దళిత బంధు బాధితుల పేరుతోని టీం అంతా జమ చేసుకొని దీన్ని మళ్ళీ అమలు చేయాలి, గతంలో రెండో దఫా లబ్ధిదారులకు కూడా దళిత బంధు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చే ముందు అంబేద్కర్ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దళిత బంధు లాగానే సంథింగ్ అట్లాంటిదే అమలు చేద్దామనే ఒక ఆలోచన మేనిఫెస్టోలో పెట్టారు. అది పక్కన పెట్టేశారు. కీలకమైన పథకాలే అమలు చేయడం సాధ్యం కావడం లేదు కాబట్టి అది ఇప్పుడు దాని గురించి ఊసలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కవిత చేపట్టిన దళిత బంధు పథకం ఒక పోరాటం చేస్తామని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని, ఒక సన్నాహక మీటింగ్ పెట్టుకోవడం అనేది విమర్శ పాలవుతుంది. ఆ పార్టీ నేతలే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే అసలు ఓటమి కారణం ఇదే, దీన్ని ఎందుకు మళ్ళీ లేవనెత్తుతున్నారు, దీని మీద పోరాటం చేస్తామనడం ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు? రైతు బంధు డబ్బులు ఇంకా రాలేదు. రైతు బంధు విషయంలో ఒక దఫా ప్రభుత్వం ఎత్తేసింది. రేవంత్ సర్కార్ మాట తప్పింది. 15,000 బదులు 12,000 అని చెప్పి అన్నారు. ఆ 12,000 కూడా ఇప్పుడు ఈ మొన్న రీసెంట్లీగా కోడి నేపథ్యం అని అదని ఇదని మెల్లమెల్లగా వేస్తా ఉన్నారనే ఆ విమర్శల నేపథ్యంలో ఉన్నదాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు దళిత బంధుని ఎత్తుకెత్తుకోవడం ఎందుకు? ఆల్రెడీ దీన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన నాటి నుంచి విమర్శల పాలవుతుంది, ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా తెచ్చిపెట్టింది. ఎందుకంటే అప్పుడు ఆయన జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రంలో చక్రం తిప్పుతాను నేను అని చెప్పేసి ఆ ఉదంతంలో దళితులకు మేము 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, అది ఎంప్లాయీస్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన ఆ మాటలు కూడా చాలా వివాదాస్పదమైన. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎట్లయితే రైతు బంధుని రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇస్తామని చెప్పేసి వివాదమైందో, మళ్ళీ దీంట్లో కూడా దళిత బంధులో ఉద్యోగులకు కూడా ఇస్తాం మేము అని కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగానే చూశాడు తప్ప భయపడ్డాడు. వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుందో, ఈ పథకం ఉద్దేశం ఏంది అంటే తనకు ఓట్లు రావాలి అనే ఉద్దేశమే కేసీఆర్ మనస్తత్వంగా చాలా మంది విమర్శించారు. అట్లా మా బీసీ బంధు ఏమవుతుంది, దళిత బంధు ఇస్తున్నారు, మరి మా బీసీలకు ఏం చేస్తున్నారు, మాకేం చేస్తున్నారు, ఎస్టీలకు ఏం చేస్తున్నారు, మాకు ఎస్టీ బంధు ఏది, ఇట్లా అన్ని రకాల విమర్శలను ఎదుర్కొన్న ఆ పథకం అవినీతిమయంగా మారింది. అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటూ 10%, 15%, 20%, 30% వరకు కూడా కమిషన్ తీసుకొని 10 లక్షలకు 3 లక్షల రూపాయల దాకా తీసుకొని మొదటి దఫా ఇచ్చిన పరిస్థితులు అవన్నీ బయటకి ఇవ్వబడ్డ పరిస్థితులు కూడా చూసినాం. రెండో దఫా లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం, అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్ రావడం, తర్వాత గవర్నమెంట్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అది అలాగే పోయింది. తర్వాత కొద్ది రోజులు ఆందోళన చేశారు ఆ లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని. కానీ కేసీఆర్ దాని మీద సీరియస్ గా చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆ టాపిక్ ఎత్తలేదు. అది విమర్శల పాలైంది. ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ సర్కార్ని కింద పడేయడానికి, ఓడిపోవడానికి కారణం కూడా అది మూల కారణమే అని చెప్పి వాళ్ళు గ్రహించారు, సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా కవిత ఎందుకు ఎంచుకున్నది? వేరే వేరే విషయాలు చాలా ఉన్నాయి పోరాటం చేయడానికి కోసం. మొన్నటి వరకు బీసీ కార్డు అని బీసీ నినాదం ఎత్తుకున్న కవిత ఎప్పుడైతే బీసీలు దళిత బంధు విషయంలో చాలా కోపంగా ఉండే అప్పుడు కేసీఆర్ మీద, దళితులకు భూములున్న వాళ్లకు రైతు బంధు అంటున్నారు, అన్ని చేస్తున్నారు, వాళ్ళకే మా బీసీలకు ఏం దిక్కులిన వాళ్ళకి మాకు ఏం చేశారు అని క్వశ్చన్ చేస్తున్న టైంలోనే దళిత బంధు తీసుకురావడంతో మాకేం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న కేసీఆర్ ని బీసీ వర్గాల నుంచి బలంగా ప్రశ్నలు తలెత్తాయి, వాళ్ళని ప్రశ్నించారు. అయితే ఆ తరుణంలో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న కవిత ఎందుకు హఠాత్తుగా దళిత బంధు విషయం ఎత్తుకున్నారు అనే విషయంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులే ఆమెని తప్పుపట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి.